అందరికీ నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. నేను జెడ్పీహెచ్ఎస్ రేలమడుగులో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. అయితే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టూల్స్ మనకు మామూలుగా మ్యాథ్స్ అంటే గణితం అని అంటే అమూర్తం అనేటువంటి భావనలో ఉంటారు విద్యార్థులందరూ కూడా. ఈవెన్ మనం కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటాం పిల్లలకు కొన్ని విజువలైజ్ చేయడానికి. అట్లా కాకుండా ప్రతి టాపిక్ను కూడా మనం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వరకు కూడా ఏదైనా సరే హ్యాండ్స్ ఆన్తో పిల్లలు చేయలేరా అని చెప్పేసి ట్రై చేస్తే ఒక్కొక్క టీఎల్ఎం తోటి ఒక 5, 6, 10 కాన్సెప్ట్లు ఒక్కో దాంతో 50 కాన్సెప్ట్లు కూడా చెప్పేటట్టు మనం డెవలప్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు 9th స్టాండర్డ్లోకి వెళ్తున్నట్టయితే 9th and 10th స్టాండర్డ్లో పైథాగరస్ థీరంకు సంబంధించి విజువలైజ్ ప్రూఫ్ అనేటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. అట్లా కాకుండా నేను సింపుల్గా ఏం చేసినానంటే ఇట్లాంటి సెట్ స్క్వేర్ షేప్ ఏదైతే ఒక ట్రయాంగిల్ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటువంటి ఇది మనం ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇది నేనైతే కలర్ఫుల్ చేశాను, బట్ పిల్లలు అయితే వాళ్ళ దగ్గర జామెట్రీ బాక్స్లో ఉండేటువంటి సెట్ స్క్వేర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లాంటి ఒక 4 సెట్ స్క్వేర్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ 4 సెట్ స్క్వేర్స్ను ఒక స్క్వేర్ షేప్లో అరేంజ్ చేస్తున్నాను. ఇట్లా అరేంజ్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఈ సైడ్ను ఏ, ఈ సైడ్ బి అనుకున్నట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది సి స్క్వేర్, హైపోటెన్యూస్ సి స్క్వేర్ కింద అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ సి స్క్వేర్. ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఇట్లా అరేంజ్ చేసినాను. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఈ ఎల్లో కలర్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాని లోపల వైట్ కలర్ పార్ట్ ఏరియా చూసినట్టయితే ఇది సి, సైడ్ సి ఉంది, ఇది ఒక స్క్వేర్ ఉంది కాబట్టి సి స్క్వేరు. ఈ సి స్క్వేర్ను నేను ఎట్లా సెట్ చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 సెట్ స్క్వేర్స్ ఇట్లా తీసుకున్నాను, ఈ 2 సెట్ స్క్వేర్స్ను ఇట్లా అరేంజ్ చేసినాను. సో ఇంతకుముందు మిగిలినటువంటి ఏరియానే మళ్ళీ ఇక్కడ మిగిలింది. ఆ లోపల ఉన్న ఏరియా సైడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ వైట్ ఏరియా ఏదైతే ఉందో వైట్ ఏరియాని మనం ఎంత ఉందని అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్క్వేరు, స్క్వేర్లో సైడ్ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ స్క్వేరు, ఈ సైడ్ బి ఉంది, ఇది బి స్క్వేర్. ఇంతకుముందు మధ్యలో మిగిలినటువంటి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దట్స్ ఇట్. అట్లా మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని చాలా సింపుల్గా ప్రూవ్ చేయొచ్చండి. ఇంకా వేరియస్ టైప్స్లో కూడా మనం పైథాగరస్ థీరంను ప్రూవ్ చేయొచ్చు. ఇవే సెట్ స్క్వేర్స్ మనం యూజ్ చేస్తే పిల్లలకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాం. 2 సెట్ స్క్వేర్లు ఒకతో పెట్టినాం అనుకోండి ఐసోసిలస్ ట్రయాంగిల్ చెప్పొచ్చు. ఇట్లా కాకుండా 4 సెట్ స్క్వేర్స్ ఒకతో పెట్టినాం అనుకోండి రాంబస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చాలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ది రాంబస్ అనేటువంటిది ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ డయాగ్నల్ ఏదైతే ఉందో డయాగ్నల్ D1 అండ్ దీన్ని D2 అనుకున్నట్టయితే ఈ D1లో ఒక హాఫ్ తీసుకుంటే ఇది హాఫ్ D1 అవుతున్నది. ఈ హాఫ్ D1 అనేటువంటి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా అరేంజ్ చేస్తున్నాను. రీఅరేంజ్ చేస్తే ఇది ఒక రెక్టాంగిల్ వచ్చింది. ఈ రెక్టాంగిల్లో లెంత్ వచ్చేసి D2 ఉంది, బ్రిడ్త్ వచ్చేసి హాఫ్ D1 ఉంది. సో ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈజ్ హాఫ్ D1 D2 అని చెప్పేసి చాలా సింపుల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇట్లా ఓన్లీ సెట్ స్క్వేర్స్ పట్టుకుంటే మనం రకరకాలుగా ఇంకా ఒక 2 సెట్ స్క్వేర్స్ మాత్రమే తీసుకున్నట్టయితే ఈ 2 సెట్ స్క్వేర్స్ను మనం ఇట్లా అరేంజ్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందనంటే ఈ లైన్ను మనం ఇట్లా గీసేస్తే ఇక్కడ మనకు ఒక ట్రెపిజియం వచ్చింది. ఈ ట్రెపిజియంతో కూడా మళ్ళీ మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయొచ్చు. అదే ఎట్లా అంటే ఇక్కడ ఈ వైట్ ఏరియా ఏదైతే ఉందో ఈ వైట్ ఏరియా వచ్చేసి సి బేస్ ఉంది, సి హైట్ ఉంది. ఇది ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని ఏరియా సి స్క్వేర్, అది అట్లా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ బేస్ వచ్చేసి ఏ ప్లస్ బి, హైట్ వచ్చేసి ఈ పర్పెండిక్యులర్ హైట్ ఇది ఏ ప్లస్ బి ఉన్నది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ కూడా ఏ ప్లస్ బి అయినాయి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హాఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. ఈ 2 కలిపితే ఎందుకంటే హాఫ్ ఏబి అట్లా కూడా మనం ఎక్స్పాండ్ చేసినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. దాన్ని కూడా ప్రూవ్ చేయొచ్చు. అంటే ఒకటే థీరంను వేరియస్ టైప్స్లో మనం ప్రూవ్ చేసేసి పిల్లలకు ఆ థీరం పైన పైథాగరస్ థీరం పైన మనం ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలిగించవచ్చు. దానికోసం ఇవి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఇన్ఈక్వల్ ప్రాపర్టీస్ 7th క్లాస్కి సంబంధించి ఇన్ఈక్వల్ ప్రాపర్టీస్ ఇబ్బంది పడుతూ ఉంటాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక ట్రయాంగిల్ తీసుకొని ఈ సైడ్స్ ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ దీస్ 2 sides ఈజ్ లెస్ దెన్ టు దిస్ సైడ్. ఇక్కడ మనకు అప్పుడు ట్రయాంగిల్ అనేది ఫామ్ కాలేదు. అట్లా కాకుండా ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ లెంత్ ఆఫ్ ది సైడ్ దీని సైడ్ ఈ 2 sides ఈక్వల్ అయింది. ఇప్పుడు కూడా ట్రయాంగిల్ ఫామ్ కాలేదు. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ ది సైడ్ అనేటువంటిది ఈ 2 sides కన్నా తక్కువ ఉంది, లెస్ దెన్ ఉంది. అంటే ఈ 2 sides యాడ్ చేస్తే ఇంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అయింది. అట్లా ఇన్ఈక్వల్ ప్రాపర్టీస్ని ప్రాక్టికల్గా మనం చూపించడం కోసం సింపుల్ టూల్స్ అండి. ఇవే కాదు, ఇవి కలర్ఫుల్గా ఉండాలని నేను ఇట్లా తీసుకున్నా. మనం మామూలుగా చీపిరి పుల్లలు, కట్టె పుల్లలు తీసుకొని కూడా పిల్లలకు దాన్ని ఈ యాక్టివిటీని చేయించవచ్చు.
లేదంటే ఇరిగిపోయిన స్కేల్స్ ఉన్నాయనుకోండి, వాటిని తీసుకొని కూడా మనం చేయొచ్చు. అంటే వేస్టేజ్ ఐటమ్ తోటి మనము మ్యాథమెటిక్స్ టూల్స్ ఏవైనా చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్గా ఇంకొన్ని మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మా పిల్లలు చేసినటువంటి వేస్టేజ్ ఐటమ్స్ అండి. దీంట్లో నేను ఒక్కటి తీసుకుంటాను. దీంతో ఎన్ని మనం ప్రూవ్ చేయొచ్చు అనేది చూద్దాం. దీన్ని ఒకసారి బేస్లో పెడదాం. ఇది ఒక తీసుకున్నాము ప్లేన్ ఏరియాలో, ఇది ఇట్లా రైట్. ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ ఉందండి. పిల్లలు చెప్తారు ఇదేంటంటే రెక్టాంగిల్ అంటారు. మళ్ళీ ఆటోమేటిక్ ఇట్లా మార్చేస్తాను, స్క్వేర్ అయింది, రాంబస్ అయింది, రైట్. దీన్నే తీసుకున్నట్టయితే హెక్సాగాన్ అయింది. కొంచెం ఇట్లా తీసుకున్నట్టయితే పెంటగా అంటే పంచభుజి చెప్పొచ్చు, రైట్. ఇంకా తీసుకున్నట్టయితే త్రిభుజం చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే కైట్ చెప్పొచ్చు. ఎన్ని షేప్స్ అన్నా మనం. అట్లా కాకుండా ఇట్లా తీసుకున్నాం అనుకో, కాన్కేవ్, కాన్వెక్స్ కాకుండా కాన్కేవ్ పాలిగాన్ కూడా చెప్పొచ్చు మనం. అంటే డిఫరెంట్ వేస్లో పిల్లలు మనం చూపించేటప్పుడు ఎన్ని రకాలుగానైనా మనకు నచ్చినట్టు మన థాట్స్ తోటి చూపించవచ్చు. అంటే ఒకటి ఇంకో రకంగా ఎట్లా డైవర్ట్ అవుతుంది అనేది. అట్లా కాకుండా ఇంకొన్ని నేను చూపిస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి నేను అనుకోండి సింపుల్ టూల్స్ అండి. మనకు మామూలుగా అగ్గిపుల్లలు, సైకిల్ వాల్, ఈ రెండింటిని తీసుకొని ఏం చేసిన అంటే ఇది ఒక ట్రయాంగిల్ షేప్ ఉన్నది. నంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్ 3 ఉన్నాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్ 4. అంటే ఒక రెక్టాంగిల్ వచ్చింది, సారీ ఒక ఇది క్వాడ్రిలేటరల్ వచ్చింది. నంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్ 5. అంటే నేను నంబర్ ఆఫ్ సైడ్స్ ఇంక్రీజ్ చేస్తూ పోతుంటే దట్ డయాగ్రామ్ ఇస్ టెన్స్ టు ది ఇది సర్కిల్ అవుతుందండి. అంటే నాట్ ఏ సర్కిల్, ఇట్ ఇస్ నాట్ ఏ సర్కిల్ బట్ అది ఇట్ టెన్స్ టు సర్కిల్ అండి. అయితే ఇందులో ఒక్కసారి మనం చూసినట్టయితే పిల్లలకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీనిపైన వెయిట్ వేసినాను అనుకోండి, షేప్ చేంజ్ కాలేదు. ఇప్పుడు దీనిపైన వెయిట్ వేస్తే ఏమైంది, షేప్ చేంజ్ అయింది. దీనిపైన వెయిట్ వేసినా షేప్ చేంజ్. అంటే వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ అని స్టూడెంట్కి అడిగితే ట్రయాంగిల్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్ అని చెప్తాడు. అప్పుడు ఆ ట్రయాంగిల్ను ఆ స్టాండర్డ్ ఫామ్ అనేటువంటి దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అని అడిగితే టెంట్ హౌస్లలో సపోర్ట్ పోల్స్ తీసుకుంటాం. ఖచ్చితంగా మనము ఆ ట్రయాంగిల్ షేప్లోనే తీసుకుంటాం. బ్రిడ్జెస్ ఉన్నాయి అనుకోండి, బ్రిడ్జెస్ కూడా కింద మనం అంతేందుకండి, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది అనుకోండి, టేబుల్ కింద కూడా మనం సపోర్ట్గా ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నట్టయితే స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. ఈవెన్ ఏది వైర్, కరెంట్ వైర్ పోల్ తీసుకున్నాం అనుకోండి, దానికి తీగ గుంచితే కూడా స్టాండర్డ్ ఫామ్ ఉండాలంటే ట్రయాంగిల్ షేపే. ఈవెన్ టవర్స్ కూడా మనం అబ్జర్వ్ చేపిస్తే పిల్లలకు ట్రయాంగిల్ షేప్లోనే ఉంటాయి. సో ట్రయాంగిల్ షేప్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్ అని ఈ యాక్టివిటీతో మనం చూపించవచ్చు. ఇంకా వేరే టాపిక్కి వెళ్తే మనము ఇది ఒక్క జస్ట్ ఇక నా భాషలో చెప్పాలంటే అది అనొచ్చో లేదో 3 ముక్కల ఆట అని చెప్పేసి అని మనం అంటుంటాం. ఈ 3 పీసెస్ తోటి మొత్తం 10th క్లాస్లో ఉన్నటువంటి సెట్స్ చాప్టర్ పూర్తిగా చెప్పొచ్చండి. ఇట్లా తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఒక్కటి తీసుకుంటే సెట్ ఏ, అట్లా కాకుండా ఇట్లా తీసుకున్నాం అనుకోండి సెట్ బి. ఇప్పుడు ఇది ఏమైందంటే ఏ యూనియన్ బి, జస్ట్ వైట్ పార్ట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఇది తీసేస్తే ఏ మైనస్ బి. అట్లా కాకుండా ఇదే కావాలనుకుంటే బి మైనస్ ఏ, మధ్యలో తీసేస్తే ఏ యూనియన్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇట్లా జస్ట్ ఈ 3 పీసెస్ తోటి మనం చాప్టర్ మొత్తం కూడా చెప్పుకోవచ్చు. పిల్లలకు చాలా విజువల్గా ఉంటుంది. ఆ రకంగా ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ మనకు ఇవి కనబడుతాయి సార్ ఇక్కడ టూల్స్. అంటే ఏ క్లాస్ తీసుకున్నా మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నాడు అనుకోండి, 180 అని చెప్తున్నారు కదా, దాని ప్రూఫ్ మనం చూపించట్లేము. అంటే థియరిటికల్గా చెప్తున్నాం. ప్రాక్టికల్గా చూసినట్టయితే ఇక్కడ ఈ 3 యాంగిల్స్ని ఒక్క దగ్గర పెట్టేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ అన్నారు అనుకోండి, క్వాడ్రిలేటరల్ తీసుకొని ఆ 4 యాంగిల్స్ని ఒక దగ్గర పెట్టేస్తే 360 డిగ్రీస్ అని చెప్పేసి అని ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలనంటే ఇంతకుముందు చేసినటువంటి పైథాగరస్ థీరం ప్రూఫ్ను ఇంకో రకం కూడా మనం చేయొచ్చు అండి. అదేం చేస్తున్నానంటే ఈ మళ్ళీ కటింగ్సే, మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ సైడ్ ఏ, సైడ్ బి, ఇది సి. సో సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ సి స్క్వేర్. ఇది నేను ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ నాకు స్క్వేర్స్ కావాలి. సో ఆ స్క్వేర్స్ కోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీనికి సెట్ అయ్యేటట్టు ఒక స్క్వేర్ పెట్టేసినానండి. ఇది బి అన్నాం, ఇది ఇటు కూడా బి ఉంది కాబట్టి బి ఇంటూ బి, దీని ఏరియా బి స్క్వేర్ అయింది. నెక్స్ట్ దీనికి సూటబుల్ స్క్వేర్ ఇక్కడ తీసుకున్నాను, ఇది ఏ ఇంటూ ఏ, ఇది ఏ స్క్వేర్ అయింది. ఇక్కడ వచ్చేసి దీని సూటబుల్ స్క్వేర్ తీసుకున్నాను. సో ఇప్పుడు సి ఇంటూ సి, ఇది సి స్క్వేర్ అయింది. మనం ప్రూవ్ చేయాల్సింది సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఈ రెండింటిని తీసుకుపోయి దీంట్లో పెడితే సెట్ కావాలి. అప్పుడు పైథాగరస్ థీరం ప్రూవ్ అయినట్టు. ఇది ఇక్కడ పెట్టినాను. బట్ మరి వాట్ అబౌట్ ఇట్, దీంట్లో ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయో పిల్లలకు కౌంట్ చేద్దాం. 9 గ్రిడ్స్. ఇక్కడ కూడా ఆటోమేటిక్ 9 గ్రిడ్స్ ఉంటాయండి.
దానికి సూటబుల్ దీన్నే నేను ఈ రకంగా రీఅరేంజ్ చేసి ఇక్కడ పెట్టేస్తే ఇట్లా సెట్ అయిపోయింది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అని చెప్పేసి అని చాలా సింపుల్గా మనం పిల్లలకు ప్రూవ్ చేయొచ్చు అండి. అట్లా కూడా పైథాగరస్ థీరంను మనం విజువలైజ్ చేసి చెప్పొచ్చు. రైట్. ఇంకా మనం హయ్యర్ స్టాండర్డ్కి వెళ్తే పెద్ద క్లాసులోకి వెళ్ళాం అనుకో 10th క్లాస్కి సంబంధించి సిగ్మా ఎన్, సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ క్యూబ్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నంబర్స్, వాటన్నిటిని కూడా ప్రాక్టికల్ ప్రూఫ్ మనం చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నంబర్స్ అనేది తీసుకుంటాను. ఇది కవర్లెస్. ఇది ఒక గ్రిడ్, ఈ గ్రిడ్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయండి, 3 గ్రిడ్స్ ఉన్నాయి. 1 + 3 ఫస్ట్ 2 ఆడ్ నంబర్స్, ఒక స్క్వేర్ ఫామ్ అయింది. 2 × 2 2 స్క్వేర్. ఫస్ట్ 2 ఆడ్ నంబర్స్ ఇస్ 2 స్క్వేర్. ఫస్ట్ 3 ఆడ్ నంబర్స్ మళ్ళీ ఇది తీసుకొచ్చి పెట్టినాను 1 3 5. వీటిని ఒక దగ్గర చేసేస్తే మళ్ళీ ఒక స్క్వేర్ వచ్చింది. 3 × 3 3 స్క్వేర్. ఫస్ట్ 3 ఆడ్ నంబర్స్ ఇస్ 3 స్క్వేర్. ఫస్ట్ 4 ఆడ్ నంబర్స్ ఈజ్ 4 స్క్వేర్. ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్. దట్స్ ఇట్. అట్లా పిల్లలు చాలా సింపుల్గా మనము చెప్తాను మేడం, చెప్తాను. ఈవెన్ నంబర్స్ ఈ ఆడ్ నంబర్స్ పెట్టేసి రైట్. నెక్స్ట్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఈవెన్ నంబర్ ఈజ్ 2 అన్నాం. నెక్స్ట్ 4, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 1 2 3 4 ఉన్నాయండి. దీన్ని ఇట్లా అరేంజ్ చేస్తున్నాను. ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఈ రెక్టాంగిల్లో లెంత్ 3 ఉంది, బెడ్త్ 2 ఉంది. 2 × 3 6. 2 + 4 కూడా 6 మనకు తెలిసి. 2 × 3. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంకొక ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్ తీసుకున్నాను. ఇది 6 అని. 2 4 6 వీటిని యాడ్ చేసినాను. మళ్ళీ ఒక రెక్టాంగిల్ వచ్చింది. ఆ రెక్టాంగిల్ తీసుకుంటే 3 × 4 ఉంది. సో ఫస్ట్ 3 ఈవెన్ నంబర్స్ ఈజ్ 3 × 4. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్ ఈజ్ n × n + 1. 3 × 3 + 1 వచ్చింది, అది n × n + 1 అవుతుంది. అట్లా ఈవెన్ నంబర్స్ కూడా మనం చెప్పొచ్చు. ఇదే కాకుండా ఫస్ట్ n నంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ n నంబర్స్ తీసుకున్నాం అనుకోండి, న్యాచురల్ నంబర్స్. ఇప్పుడు 1 2 3 4 5 ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ అని మనకు కావాలి. ఇప్పుడు దానికోసం సేమ్ సెటప్ ఉంది. ఇది సేమ్ సెటప్ను నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా పెట్టేస్తాను. ఇప్పుడు ఏమవుతున్నది, ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. రెక్టాంగిల్లో ఇక్కడ లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ బ్రెడ్త్ ఎంత ఉందండి, 1 2 3 4 5 యూనిట్స్. ఇక్కడ తీసుకుంటే 6 అనకుండా నేనేమంటున్నానంటే 5 + 1 అన్న అనొచ్చా లేదండి. 5 + 1 ఎందుకంటే డిఫరెంట్ కాబట్టి. సో 5 × 5 + 1 కానీ నాకు కావాల్సింది ఒకటే కదా, /2. అదే n తీసుకుంటే n × n + 1 /2. అట్లా మనం విజువలైజ్ చేసి సిగ్మా n చెప్పొచ్చు. నెక్స్ట్ సిగ్మా n² చూద్దాము. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్క్వేరు 1, ఇది వచ్చేసి 4 ఉన్నాయి అంటే 2 స్క్వేర్. ఇది 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేర్, 9 16 ఉన్నాయి. సేమ్ అట్లాంటిదే ఇంకో సెటప్ ఉందండి. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఆ రెండింటిని నేను ఇట్లా తీసుకున్నాను, రీఅరేంజ్ చేస్తూ నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను దీంతో ఫిలప్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చూస్తే ఇది కూడా ఒక రెక్టాంగిల్ వచ్చింది. ఈ రెక్టాంగిల్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 1 2 3 ఇక్కడ 1 + 2 + 3 + 4 ఇది లెంత్ అంటున్నాను నేను. 1 + 2 + 3 + 4 అంటే ఫస్ట్ 4 నంబర్స్. ఇట్లా బ్రెడ్త్ తీసుకుంటే 1 2 3 4 1 2 3 4 2 × 4 + 1 2 × 4 + 1 రైట్. ఒకసారి దీన్ని చూద్దాం. 1 + 2 + 3 + 4 అన్నాం అంటే అర్థం సిగ్మా 4 సిగ్మా n ఫార్మ్ అంటే ఇది 4 × 4 + 1/2. ఈ లెంత్ వచ్చేసి 4 × 4 + 1/2. బ్రెడ్త్ వచ్చేసి 2 × 4 + 1 2 × 4 ఎందుకంటే 2 టైమ్స్ ఆఫ్ 4 వచ్చింది ఇక్కడ. 2 × 4 + 1. దీని రైటప్ను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అట్లా చేస్తే ఇప్పుడు ఇట్లాంటి 3 ఉన్నాయి నా దగ్గర. ఇది ఇంట్లో కూడా 30 30 30 సేమ్ గ్రిడ్స్ ఉన్నాయి, కానీ నాకు కావాల్సింది ఒకటే కాబట్టి /3. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానండి, 1² + 2² + 3² = 1/3 × 2 × 1 × 2 × 3
అట్లా దీన్ని అరేంజ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఏమొచ్చింది 1 స్క్వేరు సారీ ఇక్కడ తీసుకున్నట్టయితే 4 × 4 + 1/2 ఇక్కడ చూస్తే 2 × 4 + 1 హోల్ బై 3 ఆ బై 3/2 బై 6 అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే 4 × 4 + 1 ఇంటూ 2 × 4 + 1 ఆ 4 అనే ప్లేస్లో n రీప్లేస్ చేసినాం అనుకోండి n × n + 1 × 2n + 1 బై 6 వస్తుంది. అట్లా సిగ్మా n² కూడా మనము చెప్పొచ్చు. ఇది కొంచెం బోర్డు మీద మన అంటే ఈ రైట్ ఆఫ్ చూస్తే ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సిగ్మా n³ చేయలేమా అనేది కూడా ట్రై చేసినాను. సిగ్మా n³ లో చూసినట్టయితే ఇది 1³ 1 ఇక్కడ ఈ లైన్ చూడండి ఈ సెకండ్ ఇది ఎల్ షేప్ లో ఇది 1 ఇది 2² ఉంటుందండి. 2 + 4 + 2 8. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది 3² ఉంటుంది సారీ 3³ ఉంటుంది 8 2³ 3³ ఉంటుంది 3 + 6 + 9 + 6 + 3 3³ అంటే ఇది 1³ ఇది 2³ ఇది 3³ ఇది 4³. సో దీన్ని మనము ఒకసారి ఇట్లా లెక్క పెడదాం. అంటే 1³ + 2³ + 3³ + 4³ ఉన్నది. ఈ లైన్ చూస్తే 1 + 2 + 3 + 4 ఈ లైన్ చూస్తే 2 + 4 + 6 + 8 దీంట్లో 2 కామన్ తీస్తే ఇది కూడా 1 + 2 + 3 + 4 ఇందులో 3 కామన్ తీస్తే సేమ్ ఇందులో 4 కామన్ తీస్తే సేమ్ అంటే ప్రతి దాంట్లో 1 + 2 + 3 + 4 ఉన్నది. ఇట్లా ఉన్నది. ఈ 1 + 2 + 4 3 + 4ను మళ్ళీ కామన్ తీస్తే బ్రాకెట్లో కూడా 1 + 2 + 3 + 4 మిగులుతుంది. అంటే 1 + 2 + 3 + 4 ఇంటూ 1 + 2 + 3 + 4 1 + 2 + 3 + 4 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే సిగ్మా n హోల్ స్క్వేర్ సిగ్మా n³ = సిగ్మా n హోల్ స్క్వేర్. అట్లా దీన్ని ప్రూవ్ చేయొచ్చు. మనము ఈ రకరకాలుగా చాలా ఇప్పుడు ప్రతిదాన్ని కూడా ఏ 2D షేప్నైనా రెక్టాంగిల్లోకి చేంజ్ చేసి ఏరియా కనుక్కోవచ్చు అనేది కూడా నేను నిరూపించినానండి. అన్ని 2D షేప్లకు బదులు మనం ఇప్పుడు సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ను రెక్టాంగిల్లో కన్వర్ట్ చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ ఒక సర్కిల్ నేను థ్రెడ్స్ తీసుకున్నాను. అవుటర్ థ్రెడ్ ఇది ఉన్నది, దాని తర్వాత ఒక థ్రెడ్, దాని తర్వాత ఒక థ్రెడ్, అట్లా ఉన్నాయి. ఇదే లెంత్ ఉన్నటువంటి డయామీటర్ సారీ ఈ పెరిమీటర్ లెంత్ ఎంత ఉందో సర్కంఫరెన్స్ ఎంత అవుతుందో ఆ సర్కంఫరెన్స్ ఉన్నటువంటి లెంత్ ఉన్న థ్రెడ్ ఇక్కడ బయట తీసుకున్నాను. ఆ లోపలి థ్రెడ్ దాన్ని ఇక్కడ తీసుకున్నాను, దాని తర్వాత థ్రెడ్ ఇక్కడ. అట్లా ఇవన్నీ అరేంజ్ చేసి ఇట్లా ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ వచ్చేసింది. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఈ రేడియస్కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఇక్కడ హైట్ r అయింది. నెక్స్ట్ బేస్ వచ్చేసి దీని సర్కంఫరెన్స్ ఇక్కడ బేస్ అంటే 2πr అయింది. సో హాఫ్ BH అనేటువంటి ఫార్ములా ప్రకారం ½ × r × 2πr 2 గెట్ క్యాన్సల్డ్ πr². అట్లా ప్రూవ్ చేసినాం. ఈ ఎడ్జెస్ అన్ని ఒక దగ్గర పెట్టలేమా అని ట్రై చేసినాను. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. సేమ్ మళ్ళీ అది కూడా అంతే. అట్లా ఎందుకు దీన్ని ఇక్కడికి కట్ చేసి ఈ ముక్కలు ఇట్లా పెడితే రెక్టాంగిల్ వచ్చిందండి. అంటే స్క్వేర్ను సర్కిల్ను కూడా రెక్టాంగిల్లోకి కన్వర్ట్ చేసి r × πr ఎందుకంటే ఇంతకుముందు ఇది లెంత్ పెద్దగా ఉండే 2πr దాంట్లో హాఫ్ తీసుకున్నాం కాబట్టి ఇది πr r × πr πr². అట్లా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఎనీ 2D షేప్ను మనము స్క్వేర్ రెక్టాంగిల్లో కన్వర్ట్ చేసి ఆన్సర్ రాబట్టవచ్చు. ఇంతకుముందు మనం రాంబస్ కూడా చూసినాం అట్లాగే. థ్యాంక్ యూ అండి.